హాయ్ ఇండియాలో ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు వరలక్ష్మి శుభాకాంక్షలు అండి అందరికీ. నేను కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ప్రసాదం వచ్చేసి పాయసం పెట్టానండి. ఇంకా అన్నం కూర అయితే వండేస్తున్న పిల్లలకి. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకొని కట్ చేసుకున్నానండి. దాంట్లో పచ్చిమిరపకాయ, అల్లం, తెల్లగడ్డ, కొంచెం ఉప్పు, పసుపు వేసి మెత్తగా దంచుకుంటున్నాను ఫ్రైలోకి. ఇక స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నా. అటు పక్క వచ్చేసి కుక్కర్ అయితే అన్నం పెట్టేశాను. అది విజిల్ వచ్చే లోపల ఇది ఫ్రై అయితే చేసేసుకుందాం. చాలా బాగుంటుందండి కర్రీ ఫ్రై అనేది. చపాతీలోకి ఎక్కువగా రైస్లోకి బాగుంటుందండి. ఈజీ రెసిపీ అనమాట. 10 నిమిషాలు అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారండి? ప్లీజ్ ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే పోపు దినుసులు అయితే వేసేసుకున్నానండి. దాంట్లో 2 ఎండుమిర్చి అండి. పిల్లలు ఆకలి అంటున్నారండి. ఫాస్ట్గా చేసేసాను అనమాట. బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై అయ్యే లోపల మనం కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ ఫ్రై అవుతున్నాయండి. బాగా మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు వేసుకుందామండి. సరిపడా కరివేపాకు అయితే వేసేసుకుందాం. నేనైతే నైవేద్యం ప్రసాదం సేమియా చేశానండి దేవుడికి. పిల్లలు తినరనమాట, అందుకనే దేవుడి మట్టికే చేశాను. ఇప్పుడు మనం అది వేగింది కదా, ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఈ మసాలా ఏదో ఉందో అది వేసేసుకుందాం. వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, చూసారా? స్మెల్ మాత్రం అదిరిపోతుంది. అటు పక్క కుక్కర్ అయితే విజిల్ వస్తానికి రెడీగా ఉంది. టైం వచ్చేసి 12 దాటిందండి, అందుకే ఫాస్ట్గా చేసేస్తున్నాను. పిల్లలు ఆకలి అంటున్నారని. ఇప్పుడు వచ్చేసి మనం ఆలుగడ్డలు అయితే వేసేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా కారం అనేది ఏం అవసరం లేదండి, ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ సరిపోతుంది. ఇప్పుడు అవి అయితే వేసేసుకుందాం. ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఇంకా బాగా ఫ్రై చేసుకుందాం. నేను ఆల్రెడీ దంచే దాంట్లో ఉప్పు వేసాను కాబట్టి కొద్దిగా లైట్గా వేసానండి ఉప్పు. ఇంకా కలుపుకుందాం. బాగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ రెసిపీ ఇది, ఫాస్ట్గా కూడా అయిపోద్ది. ఎక్కువగా ఇలాంటి కూరలు మా ఆంధ్ర సైడ్ ఫంక్షన్లలోకి చేస్తారు బాగా. పూజ చేసుకొని మనం ఇలా వంట చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అదొక వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫ్రై అయితే అయిపోతుందండి. అయింది చూడండి, ఫ్రై చాలా బాగా వచ్చింది. ఉప్పు అయితే చూద్దామండి టేస్ట్ ఎలా ఉందో. మా అబ్బాయి టీవీ సౌండ్ అంటే తగ్గట్లేదండి. ఉప్పు అయితే చూద్దాం. సూపర్ ఉందండి, ఉప్పు కూడా సరిపోయింది కరెక్ట్గా. ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. విజిల్ అయితే వస్తుందండి, చూస్తున్నాను విజిల్ వస్తుందో రావట్లేదని. ప్లీజ్ నా వీడియో నచ్చితే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి, నచ్చితే కామెంట్ కూడా పెట్టండి.
ఇంకా విజిల్ రాలేదండి. ఇంక ఇది ఫ్రై చేసుకుందాం. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు.